నల్లగొండ 2 టౌన్ పరిధిలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ 4 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పేసి సమాచారము ఎస్ఐ 2 టౌన్ సైదుల వరకు రాగా నల్లగొండ పట్టణంలో సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళి వాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చేసి పట్టుకుంటే 3 వ్యక్తులు దొరికారు. ఒక అతను పారిపోయాడు. ఆ 3 వ్యక్తులు మహమ్మద్ అబ్దుల్ నయీం ఎలియాస్ ముజీం, ఇతను మునుగోడు మండలము, మునుగోడు గ్రామము. ఏటూ వచ్చేసి మొహమ్మద్ సోహెల్, మొహమ్మద్ ఎలియా తండ్రి సాబిర్, ఇతని హౌసింగ్ బోర్డు కాలనీ. అదేవిధంగా 3వ వ్యక్తి షేక్ లతీఫ్, ఇతను శ్రీనగర్ కాలనీ ఎన్జీ కాలేజీ పక్కన ఉంటాడు. వీళ్ళు 3ని అప్రయాణ చేయడం జరిగింది. మా వాళ్ళు పట్టుకుని వాళ్ళను చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కొంత గాంజా దొరికింది. ఆ తర్వాత అబ్స్కాండ్ అయిన వ్యక్తి బంటు కార్తిక్గా గుర్తించడం జరిగింది. వీళ్ళు 3 కొంతకాలంగా, అంటే 4 కొంతకాలంగా గాంజాయి బంటు కార్తిక్ అనే అతను తీసుకొని రావడము, వీళ్ళ గాంజాయి సప్లై చేయడము, వీళ్ళు తాగడము, వీళ్ళతో పాటు తెలిసిన వ్యక్తులకు సప్లై చేయడము, అమ్మడము, ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వీళ్ళ 3ని మరియు 2 మోటార్ సైకిళ్ళు, 2 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకొని ఈరోజు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో టోటల్గా 300 గ్రామ్స్ గాంజా, 2 మోటార్ సైకిల్స్ అండ్ 2 సెల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఎస్ఐ సైదులు మరియు సిబ్బంది ఈ రాఘవరావు సిఐ గారి ఆధ్వర్యంలో నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదులు మరియు వారి సిబ్బంది బాలకోటి, షకీల్, ఇతర సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పటిదాకా గత కొంతకాలంగా మనము మిషన్ పరివర్తన పేరుతోని జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఎక్కడైనా గాంజా ఉన్నా, డ్రగ్స్ అటువంటి సమాచారం ఉన్నా మా 100 డయల్ కానీ లేదా మొబైల్ నెంబర్ 8712670266 కానీ సమాచారం ఇస్తే మేము వెంటనే వాళ్ళ సమాచారం ఎవరు ఇచ్చిన వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఆ సమాచారం మేరకు గాంజాను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి అందరూ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఈ 3 నేరస్తులను కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. అంతేనా? అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్లో.